మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. బంగారం ఎండి పైసల కోసం ఇద్దరు ముసలోళ్ళ చంపినట్టులా ఇద్దరు ముసలోళ్ళని గొంతుకు ఏమంటారు వైర్ వైర్ ఉంటుందంట జేబులు. ఎప్పుడు వైర్ తీసుకపోను ముసలోళ్ళ గొంతు విసికేయ ఇక్కడక్కడ గుంజేస్తారంట. పానం పోగానే ఉన్న బంగారం ఎండి పైసలు గుంజుకొని బయటపడతారంట. ఇద్దరు ముసలోళ్ళు ఎక్కడ అయింది? కృష్ణా జిల్లా దగ్గర అంటే ఈయన పేరు వాసు అంట. 29 ఏళ్ళు. 4 ఏళ్ల క్రితం జూబ్లీహిల్స్ హైదరాబాద్కి వచ్చినట్టు. హైదరాబాద్కి వచ్చి ఒక డాక్టర్ దగ్గర ఏదో డ్రైవర్ పనికి చేస్తున్నట్ట. డ్రైవర్ పని చేస్తుంటే ఈడు బొత్సలకే పెద్ద బొత్స అంట. ఇక పిల్లం బాగా గమనించింది. ఆరి నీతోటి కానట్టున్నాడు ఆయన. ఇక నీతోటి ఏది కాదు ఎక్కడ కాదు, ఈ అన్ని లంగా దొంగ పనులు చేస్తున్నావు అని పిల్లం విడిచిపెట్టిపోయింది. పోనీ అసలు మస్తు కూర అనుకున్నట్ట. ఇంకా పిల్లం పోయిన కానించి ఇంకా ఎక్కువ వ్యసనాలకు పోయి ఆన్లైన్లో బెట్టింగ్ జోరుగా చేస్తాడంట. చేసి అప్లపాలు అయ్యిండు. ఈ ఏడో అప్పు పుట్టగత అవుతలేదు. ఏం చేయాలనుకున్నట్ట అనుకొని చిన్నగా ఇల్లు కిరాయికి ఉందా అనుకొని పోయినట్టు. ఒక ఇంటికి పోగానే ముసలామ తలుపు తీసినట్ట. తలుపు తీయగానే పెద్దమ్మ ఇల్లు కిరాయి దొరుకుతుందా ఇక్కడ అన్నట్ట. ఆ బిడ్డ ఉంటే ఉన్నాయి లేకుంటే లేదని ఏదో చిన్నపాటి ముచ్చట కలిపి ఆమెతోటి జరంతా దోస్తాన లెక్క ఏర్పడ్డారు. 2-3 రోజులు తిరిగిండు. ఇక తిరిగిండు కదా, అయ్యో నిన్నమని వచ్చిన పొరగాడు అనుకొని ఆ ముసలామ జరంతా దగ్గర తీసినట్టు మాట్లాడుతుంది. గదే చదువుతోటి ముసలామ ఏడుకో పని మీద బయటికి వెళ్దాం అనగానే బండి పక్క రెడీగా పెట్టుకొని కూర్చున్నట్ట. పెద్దమ్మ నేను కూడా అటే పోతున్నాను ఎక్కువ బండి అనగానే ఆ ముసలామ అయ్యో తెలిసినోడే కానీ పుసుకుని బండి ఎక్కిందట. బండి ఎక్కగానే ఆ బైక్ ఎక్కించుకొని చిన్న కాసుంటే పోగానే కారు మాట్లాడి పెట్టినట్టు ముందుగానే. ఆ కార్లు ఎక్కించుకొని ఇక పట్నం చివరికాయ కొనబోయిందట. ముసలిదానికి అట్టిన వైరు జీవులకు ఉన్న వైరు తీసినట్ట. గొంతుకు అట్టిన బిగ్గర ముడేసి ముసలి చంపి చచ్చిపోయిన దాకా గుంజినట్ట. చచ్చిపోయినాక కమ్మలు మళ్ళీ పోతే కాలకడాలు గుంజుకుడు పత్తలేకుడు బయటపడ్డాడు. ముసలిదాన్ని అక్కడనే వేసిండు. అయిపోయిందా? తర్వాత మళ్ళీ తెల్లారి సేమ్ ఇంకో ముసలామ కాడికి పోయినట. సేమ్ గిదే సీన్ రిపీట్ చేసిండట. మళ్ళీ ఈ ముసలాన్ని ఎక్కించుకపోయిండు. ఈవెన్ గిట్నే ఉబ్బిచ్చిండు. గిట్నే కార్లో కొనబోయిండు. మళ్ళీ ఎక్కడైతే కొనబోయిండో పట్నమే చివరికి కొనబోయిండు. ఈ ముసలిదాని పని కూడా చేసిండు. ఈ ముసలామ కాడ 16,000 రూపాయల నగదు బంగారం ఈమె దగ్గర తీసుకొని మళ్ళీ అదే గల్లీలో ఏం ఎరగని పిల్లగాని లెక్క మంచిగా తిరుగుతున్నట. అయ్యో ముసలోళ్ళు అవపడతలేరని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరట. పోలీసు వాళ్ళు పరిచయం అవుతారు. ఎక్కడ పోయారు ముసలోళ్ళు? మొన్న ముసలి బాయ్ నిన్న ముసలి బాయ్ అయింది. 2-3 రోజులు 2 ముసలోళ్ళు పోయారు అనుకొని పోలీసు వాళ్ళు పరిచయం అవుతారంట. వీడు మాత్రం ఆ చచ్చిపోయిన ఇట్లా కాయ తిరుగుతూనే ఉన్నాడు మంచిగా. మళ్ళీ అలా మందలిస్తుంది. అయ్యో ముసలాం చాలా మంచిది ఉండే, నాకు అప్పుడో ఇప్పుడు నీళ్ళు ఇచ్చేది, ఛాయ్ ఇచ్చేది, ఎంత మంచిది ఉంటే పెద్దమ్మ పాపం ఎక్కడ పోవచ్చు ఏం కథ అని వీడు మళ్ళీ కథలో పడి వాళ్ళని మాత్రం పరామర్శిస్తూనే ఉన్నట. పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చింది. తూకుంటారు. పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చి చిన్నగా ఈయన పట్టుకురు. 3 రోజులలో పట్టుకురంట. ఆభరణాల కోసం వృద్ధ మహిళల హత్య. 3 రోజుల వ్యవధిలోనే 2 మహిళల గొంతు ఉరిబిగించి హతమార్చిన నిందితుడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి వరుస హత్యలు. జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లో అదృశ్య కేసులను ఛేదించిన పోలీసులు. నిందితుడు అరెస్టు. ఎట్ట ఉంటుడు పొరగాడు సిగ్గులేదు. దీనికి ఏమైనా పొద్దు కిందాక తాగడేనంట. మంచిగా ఆన్లైన్లలో ఆ బెట్టింగ్లకు అలవాటు పడి ఒక గిసోని పనిచేసిండు. 15 రోజుల క్రితం హైదరాబాద్లోని ఫిలిం నగర్ జూబ్లీహిల్స్ పరిధిలో నమోదైన 2 వృద్ధ మహిళల అదృశ్య కేసు పోలీసులు ఛేదించారు. ఆభరణాల కోసం ఓ నిందితుడు వారిని హత్య చేసినట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిలిం నగర్ చెందిన యాదమ్మ 79 సంవత్సరాలు, జూబ్లీహిల్స్కు చెందిన మంగమ్మ అనే వృద్ధ మహిళ. ఈ ఇద్దరు 13 తారీఖు 15 తారీఖులో అదృశ్యమయ్యారంట. కేసు నమోదు చేసిన పోలీసులు నార్సింగ్ శివారులోని కుళ్ళిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని యాదమ్మదే అని గుర్తించారు. సీసీ ఫుటేజీల ద్వారా పరిశీలించగా ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నట్టు అర్థమైంది. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా చెన్నగోపాలకు చెందిన కుసాయి సాయి వాసు 29 సంవత్సరాలంట. 4 ఏళ్ల క్రితం భార్యతో కలిసి హైదరాబాద్కు వచ్చి జూబ్లీహిల్స్లో ఓ వైద్యుడు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నట. భార్య పుట్టింటికి వెళ్ళగా వాసు ఆన్లైన్లో జూదానికి అలవాటు పడ్డాడు. ఉన్నదంతా పోగొట్టుకోవడంతో డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకుంటూ కూర్చుండు. కొద్ది రోజుల క్రితం ఇంటి అద్దె కోసం వెతికి వాసు యాదమ్మతో పరిచయం ఏర్పడింది. ఈ నెల 13 తారీఖున లిఫ్ట్ ఇస్తానని చెప్పి యాదమ్మని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని కొద్ది దూరం తీసుకెళ్ళినాక ఆమెని అడవులకాయ కొనబోయి ఆ యాదమ్మ పనిచేసిండు. ఆ తర్వాత ఈ మంగమ్మ ముస్తుందో ఈ మంగమ్మ పనిచేసిండు. ఇద్దరు చంపేసిండు. 2 దగ్గర ఉన్న సొమ్ము పైసలు బంగారం అంతా ఊడాయించిండు. ఏమి తెలియనట్టు కలిసికట్టుగా తిరుగుతున్నట. మరి కలివిడిగా తిరుగుతున్నట. 2 హత్యలు చేసినా కూడా వాసు అసలు ఏమి జరగనట్లు తనకి ఏమి జరగనట్లు ఏమి తెలియనట్టు అందరితో కలివిడిగా మాట్లాడేవాడు.
మంగమ్మ అదృష్టం గురించి తెలిసి ఆమె కుటుంబ సభ్యులని పరామర్శించినట. మంగమ్మ అదృష్టం అయిపోయింది కదా, అయ్యో మంగమ్మ ముసలమ్మ చాలా మంచిదిండే అని మళ్ళీ వాళ్ళతోటి కలివిడిగా తిరుగుతున్నట. సో ఇంటి లంగ పాడకాలు తయారయ్యారు, పాడైపోను. ముసలోళ్ళని ఇచ్చిపెట్టరైతురి, బుడ్డపిల్లలు ఇచ్చిపెట్టరైతురి, మహిళలు ఇచ్చిపెట్టరైతురి, ఎవ్వరు ఇచ్చిపెట్టరు. ఎందుకు? ఈ ఆన్లైన్లకు బాగా అలవాటు పడ్డరు. అసలే ఇప్పుడు వచ్చిన ఐపీఎల్ మ్యాచ్లు వచ్చినాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్లలో ఇంకా చాలా ఎక్కువ జరుగుతుంటాయి. ఉత్త పుణ్యాన్ని పశ రావాలని చూస్తారు. ఆ పశ ఎడంగా వచ్చి పాడైతే చెప్పురి, చేసిన కష్టమే మిగులుతలేదా? ఇటువంటి లంగ దొంగ పని చేసేటువంటి చెప్పు. ఉత్త పుణ్యానికి ఇద్దరు ముసలోళ్ళని, ఇది ఒక ఆమె 79 ఏళ్ళు, ఒక ఆమె 70 ఏళ్ళంట. ముసలోళ్ళు ఆడం గీడంగా అన్ని రకాల గూలీలు వేసుకుంటే ఇంకా 5-6 ఏళ్ళ కంటే ఎక్కువ బతకపు. సత్యం ముందల ఆ ముసలోళ్ళని చిత్ర హింస పెట్టి వైరుతోటి బాగా మెడకాయ మొత్తం వేడికాడికి దగ్గరికి బిగ్గరికి గుంజి చచ్చిపోయినాక వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఎండి పైసలు గుంజుకొని గిట్ట ఎంజాయ్ చేస్తున్నట్ట. గిసోని మునకొడుకులు ఉన్నారు. మమ్మ కానీ పెద్ద మనసులో మీ మెల్లలు ఏమైనా పుస్తల తాడు కానీ బంగారం కానీ ఉంటే ఇంట పెట్టి ఉపాయం చేయరు. లంగ దొంగ బయట వేయగలి చాలా తిరుగుతారు ఊళ్ళో పోయింది కానీ పట్టణంలో కానీ.